ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 100 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూదాన్ భూముల్లో ఎవరికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదంటూ మంగళవారం మొదలుపెట్టిన ఇళ్ల కూల్చివేతలు రెండో రోజు కొనసాగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా చెల్లించి రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటే వారి కళ్ల ముందే అధికారులు వారి నివాసాల్ని నేలమట్టం చేశారు. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే కూలిపోతుంటే తల్లడిల్లిపోయారు. బరువెక్కిన గుండెలతో ఇంటి సామాన్లు తీసుకుని రోడ్డున పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 600కు పైగా కుటుంబాలు తీరని వేదనతో, ఉబికి వస్తున్న కన్నీరుతో అక్కడ్నుంచి బయటకొచ్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా చెల్లాచెదురయ్యారు. కనీసం చెప్పాలి కదా, మాకు క్యాల్ చేయండి అమ్మా, మేము తీసేస్తున్నాం అని చెప్పాలి కదా. ఏది లేదు, వచ్చేసారి ఎమ్మటెమ్మట్లో పడేస్తారు. కనీసం వండుకోవటానికి గిన్నెలు కదా, మా కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా మాకు. కనీసం పిల్లలకు కూడా మొహం కూడా చూడరండి మాకు. దాంట్లోనే మమ్మల్ని కూడా బూడ్చిపెట్టచ్చు కదా, మా ఇల్లు కూలగొట్టిరు. మాకు ఏది లేకుండా చేసిరు. ఇక్కడ అప్పు చేసి పుస్తకాలు అమ్ముకొని కట్టుకున్నాం. మేము కష్టం చేసుకుంటే బతుకుతాం మేము అని చెప్పకుండా మాకు కూల్చేశారండి. మా సామాన్లన్నీ అక్కడే ఉన్నాయండి. సార్ మేము ఇక్కడ ఉండి 9 సంవత్సరాలు అయింది. నిన్న వాళ్ళు సడన్గా వచ్చి 5ంటికే మూసారు. మాకు ఆడే మేము అయ్యో మాయం అయినాం. అసలు ఏం చేయాలో మేము సమాన్లు కూడా చదరలేదు సార్. వాళ్ళే వచ్చి సమాన్లు చదిరి వాళ్ళే అసలు సగం కూడా దోపిడీ కూడా చేశారు. మా అయితే వాళ్ళే ఈడ దింపారు, ఆడ చేశారు. అసలు ఏం అయ్యో మాయంగా అయింది మాకైతే. మాకు ఆడలేదు, దిక్కు లేదు, దిఫాన్ లేదు. మాకు మేము రోడ్డు మీద అయినా కూర్చుంటాం కానీ మీ ఇల్లు మాకు ఆడైనా జాగ చూపెట్టాలి. నీళ్లు లేక పిల్లలు అయితే కళ్ళు తిరిగి ఎన్నిసార్లు కింద పడ్డారు. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఎవరిని నమ్మాలి, మేము ఏం చెయ్యాలి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. పిల్లలకి తిండి లేదు, తిప్పలు లేదు. 9 సంవత్సరాల నుంచి ఆడే పడుంటున్నాం. 2 రోజుల్లో మొత్తం 650 ఇళ్లు కూల్చివేయడంతో దాదాపు 2000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వీరందరికీ ప్రభుత్వం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ టీటీడీసీలో పునరావాసం కల్పించింది. పునరావాస కేంద్రాల్లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపించాయి. ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీటితో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కేవలం 100 గజాల్లో గూడు కట్టుకుని ఉంటుంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని కన్నీరు మున్నీరయ్యారు. తాము డబ్బు పెట్టి స్థలం కొనుక్కొని ఇళ్లు నిర్మించుకున్నామని చెప్తున్నారు. తమకు భూదాన్ యజ్ఞ సమితి పట్టాలు ఇచ్చిందని, ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాధికారులు వచ్చి ఉన్నపళంగా ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశారని బోరుమని విలపించారు. ప్రభుత్వమే తమకు దారి చూపించారని వేడుకుంటున్నారు. మేము ఊరికి పోయి వచ్చిన ఊరికి పోయి ఇష్టాలకు మొత్తం గొల్ల చేసి సామాన్లన్నీ తీసుకొచ్చుకొని ఎడేసుకున్నారు. అసలు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. 10 సంవత్సరాలు ముట్టి ఆడే ఉంటున్నాం. మరి చేసేవాళ్ళు అప్పుడే చేసినట్టయితే మేము అవన్నీ కట్టుకోకుండా ఉంటాం అయ్యా. ఏడాది దారి లేదా, ఏమి లేదా. మరి మేము ఏం చేస్తాం, మమ్మల్ని ఇది చేస్తాం. మరి డబుల్ బెడ్రూమ్లు అంటారు, ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు ఇచ్చారు లేరు దిక్కు. ఇలా కిరాయికి ఇండ్లు కూడా దొరకట్లేదు. కిరాయి ఏడని పోయి ఉండటానికి కూడా అనాథలు వచ్చినట్టు వచ్చాడున్నాం మేము. గత 8-9 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రజలని మమ్మల్ని వెళ్ళగొట్టాలనే చూస్తారే తప్పించి, పోలీసులు వస్తారు, అధికారులు వస్తారు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి అని చూస్తారే కదా తప్పించి, వీళ్ళకి కరెంటు ఉందా, వీళ్ళకి నీళ్ళు ఉందా, వీళ్ళు ఇలా ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళ జీవనం ఏమైనా లేదా అని ఎవ్వరు చూడటం లేదు. వచ్చి మమ్మల్ని లేపేయాలనే అక్కడ వెళ్ళగొట్టాలనే చూస్తున్నారు. మరి మేము రాజకీయ నాయకులు, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ పరిపాలిస్తున్న నాయకులు భూ కబ్జాలు చేసుకొని 100 ఎకరాలు పోగు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ తరతరాలు బతికేంత వరకు. మేము కేవలం 100 గజాల స్థలం కోసం, ఇంటి స్థలం కోసం ఇక్కడ పడి మేము ఉంటుంటే మమ్మల్ని ఏమంటున్నారంటే అక్రమ ఆస్తులు, అక్రమ భూములు అని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని. ఇదెక్కడ న్యాయం అండి? అక్రమ భూములు తీసుకోవాల్సిన అవసరం పేదవాళ్ళకి ఏమొచ్చింది? తినేందుకు సరిగా తిండి, మంచి ఉద్యోగం ఉండి ఒక ఇల్లు ఉంటే చాలనుకునే పేదవాళ్ళం మేము. మాకేం అవసరం అండి? దయచేసి మేము కోరుకునేది ఒకటేనండి, మాకు న్యాయం కావాలి, మాకు ఇల్లులు కావాలి. తమకు నిలువ నీడ లేకుండా చేశారంటూ భూదాన్ ఇళ్ల బాధితులు రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఖమ్మం నగరంలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు న్యాయం చెయ్యాలంటూ బాధితులంతా వందలాదిగా పునరావాస కేంద్రాల నుంచి బయటకొచ్చి ఆందోళనలకు దిగారు. టీటీడీసీ ఎదుట ఖమ్మం ఇల్లెందు క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. భూదాన్ బాధితుల్ని పరామర్శించి వారికి మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు ఖమ్మం రానున్నారు. వెలుగుమట్లలోని ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.